స్పెసిఫిక్గా 26-27 ఎస్టిమేట్ బడ్జెట్స్ ఏమున్నాయి, తర్వాత లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అయితే యాక్చువల్స్ ఏమున్నాయి, ఈ అన్ని విషయంలో మనం కంపైల్ చేసిన తర్వాత ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఇంత రిసిప్ట్ అయింది, ఇంత ఎక్స్పెండిచర్ అయింది, ప్రతి ఒక్క సబ్జెక్ట్స్లో డివైడ్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ వరకు ఇంత మనం ఇంక్రీజ్ చేస్తాము, ఇంత మనకి కరెక్షన్ ఇంప్రూవ్ అయింది, తర్వాత ఎక్స్పెండిచర్స్లో కూడా కొత్త కొత్త వర్డ్స్ ఏమైనా చేయాలి, ఇవన్నీ ఇంక్లూడ్ చేసిన తర్వాత బడ్జెట్ ప్రపోజల్స్ ఫైనల్ చేసిన తర్వాత బికాస్ ఆఫ్ అప్రూవల్ ఫ్రమ్ ద స్పెషల్ ఆఫీసర్ అండ్ ఫైనల్ ఇది సబ్మిట్ చేసాం. సో ఇది చూస్తే మనకి మెయిన్ ఫిగర్స్ ప్రకారం ఫస్ట్ అయితే క్లోజింగ్ బ్యాలెన్స్ మనకి 24-25లో 185.59 CR ఉంది. అదే చేసి అది మనం స్టార్టింగ్లో ప్రిపేరింగ్ అప్రాక్సిమేట్లీ రెసిప్ట్స్ మనకి 376.91 CR ఉన్నాయి అండ్ ఎక్స్పెండిచర్ 414.6 CR. ఇది బడ్జెట్ ఎస్టిమేట్ మనం యూజ్ చేసాము. దట్ వాజ్ యూజ్ యాజ్ అ క్లోజింగ్ బ్యాలెన్స్ ఫర్ 31 మార్చ్ అదే 2026కి. సో మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ 147.9 CR వచ్చింది. ఇది యూజ్ చేస్తే మనకి రివైజ్ బడ్జెట్ ఎస్టిమేట్ 25-26 కూడా మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ యూజ్ చేసాము అండ్ టోటల్ రెసిప్ట్స్ అప్రాక్సిమేట్గా మనకి అన్ని హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఇంక్లూడ్ చేస్తే అరౌండ్ 619.53 lakh CRకి వచ్చింది. దాంట్లో total expenditure is estimated around 630.98 CR and closing balance monthly again estimated is 136.46 CR అవుతుంది. It is expected that around 189.46 CR will be received from various heads in the upcoming year financial year 2026-27 లో వస్తుంది. సిమిలర్గా ఎక్స్పెండిచర్ మనం మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుంచి చూస్తే అన్ని హెడ్ ఆఫ్ అకౌంట్స్ కంపైల్ చేసిన తర్వాత టోటల్గా ఓవరాల్ 248.75 CR అప్రాక్సిమేట్ మనకి ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇది ఈ దాంట్లో కూడా మనకి స్పెసిఫిక్గా క్యాపిటల్ అకౌంట్ ఎంత ఎక్స్పెండిచర్ చేస్తాము అదే ఎక్సైజ్ కూడా చేయడం జరిగింది. ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అమౌంట్స్ అప్రాక్సిమేట్గా నెక్స్ట్ ఇయర్కి మనం 54.55 CR ఇనిషియల్గా పెట్టాము. ఇది దాంట్లో మెయింటెనెన్స్ వర్క్ కూడా అప్రాక్సిమేట్లీ 11.9 CR ఉంది. యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్ ఇది 54.55 CRలో ఇంకా ఫర్దర్గా మనం డివైడ్ చేసి స్పెసిఫిక్ సబ్ కేటగిరీస్లో గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎక్స్పెండ్ చేయాలా దాంట్లో కూడా ఎక్సైజ్ చేసి అరౌండ్ SC సబ్ ప్లాన్లో అరౌండ్ 16.2%, STలో 6.6%, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో అరౌండ్ 5%, డిసేబుల్ వెల్ఫేర్లో 3% అవుతుంది అండ్ స్పెసిఫిక్లీ ఇస్లాం ఏరియాస్లో అరౌండ్ 40% ఎక్స్పెండ్ చేస్తానికి ఫర్ ద న్యూ డెవలప్మెంట్ వర్క్స్. సో పెరిఫరల్ ఏరియా మనకి ఇక్కడ ఉన్నాయి, ఇస్లాం ఏరియాస్ ఇక్కడ ఉన్నాయి, దే రిక్వైర్ స్పెషల్ అటెన్షన్. ఆ ప్లేసెస్లో స్పెసిఫిక్గా కొంచెం ఎక్స్ట్రా పెట్టి దట్ హెస్ టు బి కవర్డ్. Receipts that is expected in the upcoming year and the government schemes include చేసిన తర్వాత around 386 CR the amount has been put up. Expenditure will be incurred again based on the subject to the receipts also in the for the next financial year. Other estimated amount was 354 CR పెట్టాము. So it is expected that around 30 CR additional మనం ఈ కొత్తగా మున్సిపల్ బాండ్స్ కూడా క్లోజ్ చేస్తాము. మున్సిపల్ బాండ్ అంటే RMC నేమ్లో we will take up that exercise కి మనం 3 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసి గవర్నమెంట్కి అప్రోచ్ చేస్తాము, పబ్లిక్కి ఓపెనింగ్ పెడతాము. పబ్లిక్ కెన్ ఆల్సో బై RMC స్పెసిఫిక్ పాయింట్ క్యూకి రాజమండ్రి కార్పొరేషన్ కూడా కంటిన్యూస్గా మనకి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా బాగా కలెక్ట్ అవుతుంది. సిమిలర్గా మనం కొన్ని రెవెన్యూ రిలేటెడ్ న్యూ ప్రాజెక్ట్స్ కూడా ఇన్స్టాల్ చేస్తాము కాబట్టి ఆ కలెక్టెడ్ రెవెన్యూలో మార్కెట్ నుంచి కూడా బాండ్ తీసుకున్నాకే స్టార్ట్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఆల్సో సపోర్టింగ్ కంటిన్యూస్లీ ఫర్ ద మున్సిపల్ బాండ్స్. దాని గురించి ఈ టైం నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మనం 30 CRకి అప్రాక్సిమేట్లీ బాండ్ క్లోజ్ చేస్తాము. సో ఇవన్నీ కలిపి ఎక్స్పెండిచర్ విల్ బి మున్సిపల్ బాండ్స్ కూడా అరౌండ్ 15 CR ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎక్స్పెండ్ అవుతుంది. మెనీ 15 CR విల్ బి ఎక్స్పెండ్ ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఇది కాకుండా మనకి there are some major achievements in the last financial year. మనం లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కవర్ చేసిన తర్వాత మార్చ్ వరకు టోటల్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ మనకి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో 83.55% ప్రాపర్టీ ట్యాక్స్ కరెంట్ అమౌంట్ కలెక్ట్ అయింది. సో ఇట్ వాస్ ద హైయెస్ట్ నౌ. అదే చూస్తే ఓవరాల్ అమౌంట్ వైజ్ చూస్తే త్రూ ఆఫ్ ద స్టేట్ అదే 5th హైయెస్ట్ వచ్చింది ఆఫ్టర్ ద వైజాగ్ విజయవాడ కార్పొరేషన్స్. అండ్ పర్సెంటేజ్ వైజ్ కరెంట్ అమౌంట్ చూస్తే ఇట్ వాస్ ద సెకండ్ హైయెస్ట్. సో అదే అచీవ్మెంట్ మనం రెగ్యులర్గా రివ్యూ చేసిన తర్వాత రాజమండ్రి కార్పొరేషన్ కూడా కంటిన్యూస్గా అవగాహన పెట్టిన తర్వాత దే హ్యావ్ పే మాక్సిమం స్వయంగా కూడా పే చేశారు. కొంచెం ఆ ఇంప్రూవ్మెంట్ మనం కూడా ప్రతి లాస్ట్ ఇయర్ కంపారిటివ్లీ అది చూసాము. సిమిలర్గా ఈ కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుంచి వేరే అవసరం ఏమన్నా అది కూడా కలెక్ట్ అయింది. సో బికాస్ ఆఫ్ దట్ 84% ట్యాక్స్ కలెక్షన్ కూడా ఇంప్రూవ్ అయింది. ఆ సేమ్ అమౌంట్ విల్ బి నెక్స్ట్ ఇయర్ మనకి ఫైనాన్షియల్ ఇయర్లో కంపల్సరీ యూస్ అవుతుంది. సో దాని గురించి స్పెసిఫిక్గా ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఎస్టిమేట్స్ వర్క్ వైజ్ ఇక్కడ కంపల్సరీ చేయాలా మన ఎక్స్పెండిచర్, పెరిఫెరల్ ఏరియా కంపల్సరీ డెవలప్ చేయాలా సో దట్ సిటీ అవుట్వర్డ్స్ గ్రో అవుతుంది, రీజియన్గా అవుట్వర్డ్ గ్రో అవుతుంది. కాబట్టి entire plan is done in that way. So that planning has been done by every individual department. Public department similarly అదే డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఏమేమి రోల్స్ మనకి ఇంపార్టెంట్ ఉన్నాయి అది కూడా మనం ఐడెంటిఫై చేసి పెట్టాము. సో నెక్స్ట్ ఇయర్ ఎవ్రీథింగ్ మనము
డేటా వేస్ట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడే స్పెండ్ చేయాలా, ఈ బడ్జెట్గా మనము ప్రాపర్గా యూజ్ ఎలా చేయాలా దాని ఎక్సర్సైజ్ చేస్తున్నాము. ఆ ఎక్సర్సైజ్లో స్పెసిఫిక్గా ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రకారం ఇక్కడ మనకి సిటీలో పార్కింగ్ ఇక్కడే అవసరం ఉంది, రోడ్ వైజింగ్స్ ఇక్కడ అవసరం ఉంది, ఓన్లీ డేటా వేస్ట్ మాత్రమే మనం అదే ముందుగా వెళ్తాము. సో దట్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ రిక్వైర్మెంట్ ఎంత ఉంది అదే మాత్రమే యూజ్ చేస్తాము. సిమిలర్ వెహికల్స్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ ఉంది కాబట్టి మనం ప్లానింగ్ వైజ్ ఏం పెట్టాము దట్ వీ విల్ పుట్టింగ్ సమ్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్. సో లొకేషన్స్ ఇప్పుడు ఐడెంటిఫికేషన్ జరుగుతుంది, ఎస్టిమేట్స్ కూడా చేస్తున్నాము. సో సమ్ ఆఫ్ దెమ్ మనం కంబైన్ చేస్తే కమర్షియల్ ఆస్పెక్ట్ కాబట్టి అదే పీపీవీ మోడ్లో కూడా కొంతమంది వెళ్తాము కొన్ని ప్లేసెస్లో. రిమైనింగ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కొన్ని పార్కింగ్ ప్లేస్ కంపల్సరీగా సివిల్ ఇన్స్పెక్షన్ పర్మనెంట్ క్రియేట్ చేసి కంపల్సరీ కొన్ని ప్లేసెస్లో మనం ఈ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇంప్లిమెంట్ కూడా చేస్తాం. మిషన్ నుంచి మనకి 5 crore-కి 18 టాయిలెట్స్కి వెళ్ళి శాంక్షన్ వచ్చింది ఆల్రెడీ. గవర్నమెంట్ హెస్ గివెన్ 5 crore ఫీస్ ఫర్ ద డైరెక్ట్లీ అదే యూఎల్పీ షేర్లో సెంట్రల్ అండ్ యూఎల్పీ షేర్లో ఇచ్చారు. సో టోటల్ 5 crore వరకు టాయిలెట్ మనము నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కంపల్సరీ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది.